అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో వలసలు పెరిగాయి. పక్షు ప్రాంతంతో కరువుతో అల్లాడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని, వ్యవసాయ కూలీలకి పని దినాలు కల్పించాలని ఇవాళ కర్నూలు కలెక్టరేట్ ముందు బీకేఎంయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ ఆందోళన దేనికోసం చేస్తున్నారు? కరువు నివారణ సహాయక చర్యలు ఎలా అని చెప్పండి. ఈరోజు కర్నూలు జిల్లాలో మరి గతంలో కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కానీ, లేదంటే ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రాంతాల్లో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యమైంది. ఎక్కడా సక్రమంగా పనులు జరగడం లేదు. పనిచేసే వారికి సరైన కూలీ లేదు. ఎవరైతే వలసలు వెళ్ళారో వాళ్ళ పేరుతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళతో అటెండెన్స్ మస్టర్లు పేర్లు రాసుకొని మరి కుప్పలుగా ఈరోజు మస్టర్లు ఉపాధి హామీ ఆఫీస్లో మరి ఏపీ ఆఫీస్లో ఈరోజు మస్టర్లు వేసి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మన కర్నూలు జిల్లా సంబంధించిన కలెక్టర్ గారు కానీ మరి పీడీ గారు కానీ ఎక్కడ చెకింగ్ అనేది పరిశీలన అనేది ఎక్కడ జరగడం లేదు. మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారిని అదేవిధంగా పీడీ గారిని కోరుతా ఉన్నాం. మీరు ఆకస్మిక తనిఖీల పేరుతో ఈ వివిధ ఆఫీసుల చుట్టూ ఆఫీసుల మీదకి పోయి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చేపడుతుంటారో వారి గ్రామాలకు వెళ్ళి మీరు ప్రత్యక్షంగా ఆకస్మిక తనిఖీ చేయండి. ఏ పద్ధతిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో బట్టబయలు అవుతుంది. అందుకని కలెక్టర్ గారిని పీడీ గారిని మేము కోరుతా ఉన్నాం. అంటే కొంతమంది ఉపాధి మేటీలు కానీ లేకపోతే ఇక్కడ ఉపాధి పనుల నిర్వాహకులు కానీ అక్కడ ఉన్నటువంటి కూలీలకు పనులు కాకుండా యంత్రాలతో చేస్తున్నారనేది ప్రధానమైన విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఈరోజు ఎక్కడ గడ్డబారతో తవ్వి కానీ లేకుంటే చిలకబారతో తవ్వి కానీ మట్టి ఎక్కడ తీయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రాత్రి ప్రొక్లైన్ ద్వారా మరి పని చేయించి పొద్దున పోయి అక్కడ పోయి కూర్చొని మొత్తం గంపలు పట్టుకొని ఫోటోలు దిగి, అది కూడా 2 పూటల పని కాబట్టి అక్కడే 11 వరకు ఉండి ఫోటోలు తీసుకొని వస్తున్నారు. అందుకని మేము తనిఖీ చేయమంటున్నాం. మీరు తనిఖీ చేయకుండా అది ప్రొక్లైన్తో చేసినారా లేదంటే మనుషులు చేసినారా, ఉపాధి కూలీలు చేసిన వాళ్ళకి కూలీలు పడుతున్నాయా, మీరు మాస్టర్లో ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా మేము పరిశీలన చేయమంటున్నాం. లేదంటే మేము గ్రామం చూపిస్తాం, ఆ గ్రామానికి రాండి, వస్తే తెలుస్తుంది. మొత్తం ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళ పుట్టగొట్టి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇవి చేసుకుంటున్నారు. మిగతా పార్టీల వాళ్ళకి మాస్టర్లు కానీ డిమాండ్ కానీ ఇవ్వడం లేదు. ఇది వాస్తవం 100% నిజం. అందుకని మేము కోరుతున్నది ఏమంటే మీరు పరిశీలన చేయండి. సక్రమంగా ఎవరైతే పని చేస్తున్నారో వారికి 300 గవర్నమెంట్ ఇచ్చే 300 కూలైనా సక్రమంగా ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. మీరు చెప్పండి సార్, రాష్ట్రంలో ఉపాధి కూలీల పరిస్థితి ఎలా ఉంది? ఉపాధి హామీ పథకం అమలు తీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉపాధి హామీ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా 86,000 కోట్లు మాత్రమే కేటాయించినప్పుడు మేము వ్యవసాయ కర్మ సంఘాలుగా వామపక్షాలుగా అనేక మంది కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నతలో వ్యవహరించింది. ఇక్కడ అర్థమైంది ఈరోజు ఉపాధి హామీ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రము ప్రేమ ఉందనేది. ఎందుకంటే 85,000 కోట్ల రూపాయలు గతంలో పనిచేసినటువంటి కూలీలకే సరిపోతే మరి భవిష్యత్తులో 2025-26 మరి ఆర్థిక సంవత్సరానికి ఏ విధంగా ఖర్చు పెడతారు, మరి ఏ విధంగా ఆదుకుంటారు కూలీల్ని? మరి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పడమటి తాలూకాలో ఉన్న విపరీతమైన వలసలు నవంబర్ నుంచే స్టార్ట్ అయినాయి, ప్రారంభమైనాయి. మరి ఈ జిల్లా కలెక్టర్ గారికి పీడీ గారికి తెలియదని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు గత అధికారంలోకి వచ్చినప్పుడు 3 నెలలు బాగా స్పందించాడు ఉపాధి హామీ పట్ల, కానీ నిద్రపోయాడు, ఏమాత్రం మాట్లాడడం లేదు. మరి ఉపాధి కూలీలు తమ పక్కన నివసిస్తున్నటువంటి తాడేపల్లి పక్కనే గుంటూరులోనే చాలామంది వ్యవసాయ కూలీలు కర్నూలు జిల్లా నుంచి అనంతపురం నుంచి అందరూ అక్కడ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ గుడారా వేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు కనపడదని అడుగుతూ ఉన్నాం మేము. మరి ఉపాధి హామీని మీరు పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు, వలసలు ఆపాల్సినటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్షలు ఎక్కువైపోతా ఉన్నాయి. మొత్తం ఉపాధి హామీ సిబ్బంది అందరూ పూర్తిగా వచ్చిన నెల లోపలే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరో కాదు, అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా టీడీపీ నాయకులు ఉపాధి హామీ ఫిలస్టేషన్ తొలగమని కోరారు. మేము స్వయాన ఈ జిల్లా పీడీ గారిని కలిస్తే, గతంలోని పీడీ గారిని కలిస్తే పీడీ గారు మాట్లాడిన సందర్భం మేము నివేరిపోయాం. అదేమంటే సార్ ఇట్లా జరుగుతూ ఉంది ఈ జిల్లాలోన, వాళ్ళే సస్పెండ్ చేసామని చెప్తా ఉన్నారు, మరి ఎందుకు ఆపలేకపోతున్నారు, సస్పెండ్ చేయాలంటే కారణాలు ఉన్నారు కదా అడిగితే ఏమన్నారు ఆ పీడీ గారు, నేనుండాలన్నా వాళ్ళు చెప్పిన పని చేయాలి అని చెప్పేసి ఎటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే జిల్లా అధికారులు కూడా భద్రత లేని పరిస్థితి కనపడతా ఉంది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది మేము అంటే మీరు చెప్పండి, మనం చూసాం ఈ కర్నూలు జిల్లాలోనే ఒక హత్య జరిగినది. ఉపాధి కూలీ పనులకు సంబంధించిన పనిచేసేటువంటి వ్యక్తి ఆ యొక్క పదవి కుటుంబ నాయకులకు ఇవ్వాలని హత్య చేశారు. ఈ హత్య ఏంటో చూడండి. అదే హరికేర్లో జరిగిన హత్య చాలా నిజంగా ఇది రాజకీయ హత్యనే. అంతకు మునుపు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కోరారు నువ్వు వేదలుగాలని, ఆయన వేదలుకుండగా మీరెవరు చెప్పడానికి అని చెప్పి ఢిల్లీ తీసి వేదలుకుంటున్న వల్లే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ చంపడం జరిగింది. మరి ఈరోజు అలాంటివి చాలా గ్రామాలు జరుగుతూ ఉన్నాయి. మరి మస్టర్లు కూడా ఈరోజు వాళ్ళ చేతికి తీసుకుంటా ఉన్నారు. ఈరోజు సంశక్తి సంఘాలని త్రిబుల్ ఎస్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 50 మందితో గ్రూప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ ఇందులో రాజకీయ జోక్యం ఉండాల్సిన అవసరమే లేదు ఉపాధి హామీలో. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని సంరక్షక సంఘాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు దొంగ బస్సులు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ రాజకీయ కక్షలు పెరిగిపోతూ ఉన్నాయి. ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యం అవసరం లేదని ప్రతి ఒక్కరికి వలస కూలీలకి పని ఉపాధి కల్పించి వలసలు నివారించాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.